మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రెసిడెంట్ గారి కూతురు. అది రామచంద్రాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రామరాజు సుప్రజ దంపతులు ఉండేవాళ్ళు. రామరాజు ఊరికి ప్రెసిడెంట్. ఆయన చెప్పిందే వేదం. ఊరిలో మంచి చెడులు అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. వాళ్ళది చాలా పెద్ద భవనం. ఊరిలోనే అంత పెద్ద భవనం ఎవరికీ లేదు. వాళ్ళ భవనం లాగానే వాళ్ళ మనసులు కూడా చాలా పెద్దవి. కానీ వాళ్ళకి ఒక్కటే బాధ, పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఉపయోగమూ లేదు. పాపం వాళ్ళు ఆ బాధను దిగమింగుకొని బతుకుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వాళ్ళ పని మనిషి లక్ష్మి సుప్రజ గారితో, అమ్మగారండి, ఈరోజు ఏం జరిగిందో చెప్పనా? ఆ సంయుక్త గారి ఇంట్లో పని చేయడానికి పోయానా? ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ రోజు గొడవ పడుతూనే ఉంటారు. అసలు వాళ్ళు చిన్న చిన్న వాటికి భలే గొడవ పడతారమ్మగారు. మొగుడు జిలేబీ తీసుకురాలేదని గొడవ పెట్టుకుంది. ఈరోజేమో ఆఫీస్ నుండి 1 నిమిషం ఆలస్యమైందని గొడవ పెట్టుకుంది. వాళ్ళ గొడవ చూస్తుంటే నాకు కడుపు నిండిపోయిందనుకో. లక్ష్మి, నీకేం పని బాట లేదా? అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉంటావు. మా కుటుంబం గురించి ఎంతమందికి చెప్పావు తల్లి? అమ్మగారు, ఏంటి అలా మాట్లాడతారు? మీ గురించి అందరికీ తెలిసిందే. మేం ప్రత్యేకంగా చెప్పటానికి ఏముంటుంది? మీరు ఎంత మంచోళ్ళో అందరికీ తెలుసు అని తన పనులు తను హడావిడిగా చేసుకుని వెళ్తూ ఉంటుంది. అమ్మగారు, నాకు టైం అవుతుంది. కొత్తగా పట్నం నుండి వచ్చిన వాళ్ళు భలే తిట్టుకుంటున్నారు. నేను వెళ్ళకపోతే అది మిస్ అయిపోతా అమ్మగారు. ఇక్కడ అక్కడ పనులు చేసి ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకున్నావు లక్ష్మి. అబ్బా, మీరలా పొగడమాకమ్మగారు, నాకు సిగ్గేస్తుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సుప్రజ ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చింది. అమ్మగారు, ఏమైంది, ఏడుస్తున్నారు? అయ్యగారేమన్నా అన్నారా? లక్ష్మి, పిల్లలు కలగపోవటం నా తప్పు కాదు కదా లక్ష్మి. భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు. మా ఇద్దరిలో ఎవరికీ లోపం లేదు, కానీ ఎందుకో నాకు పిల్లలు కలగడం లేదు అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. మీరు గనక గుడి కట్టించి నాగమ్మ తల్లికి 7 రోజులు ఉపవాసం ఉండి ఆ తల్లి సేవ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారమ్మా, నా మాట నమ్మండి అని చెప్తుంది. అప్పుడు సుప్రజ అదే విషయాన్ని భర్తతో చెప్తుంది. సరే సుప్రజ, మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా, ఇది కూడా చేసి చూద్దాం అని అంటాడు. ఇక అనుకున్నట్టుగానే మరుసటి రోజు గుడి కట్టడం ప్రారంభం చేస్తారు పనివాళ్ళు. సరిగ్గా 1 రోజులు గడిచేలోపే గుడి కట్టేస్తారు. గుడి ప్రారంభం రోజు కూడా అందరికీ భోజనాలు పెడతారు. ఊరందరూ కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అసలు రామరాజు గారు తలుచుకుంటే ఎలాంటి పనినైనా ఇట్లే చేస్తారు. ఇది ఈ ఊరు చివర ఉన్న చిన్న పుట్ట, ఇప్పుడేమో పెద్ద గుడి. ఆ నాగేంద్ర స్వామి దయతో రామరాజు గారికి పిల్లలు పుడితే అంతే చాలు అని ప్రతి ఒక్కరూ కూడా రామరాజు గురించే అంటారు. ఆ తల్లికి కూడా అదే నమస్కారం చేసుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆట బొమ్మలు, చెరుకు గడలు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు పెట్టి అమ్ముకునే వాళ్ళందరూ వస్తారు. జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, చిన్న చిన్న రంగుల రాటం, అలా చాలా వస్తాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా పెద్ద పండగ చేసుకున్నట్టుగానే అక్కడ సంబరం జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి సుప్రజ చాలా సంతోషపడుతుంది. రామరాజు కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సుప్రజ లక్ష్మీ సహాయంతో గుడి చుట్టూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంది. అలా ఉపవాసంతో 7 రోజులు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ దైవము ఆమెను కరుణించింది. ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకుని ఊరంతా చాలా సంతోషపడతారు. ఇక ప్రెసిడెంట్ రామరాజు గారు అయితే ఊరు మొత్తానికి దండోరా వేస్తాడు. గ్రామ ప్రజానికానికి తెలియజేస్తుందేమనగా, ఈరోజు 3 పూట్ల భోజనం రాజుగారింటి దగ్గరే. వాళ్ళకి త్వరలోనే బిడ్డ పుట్టబోతున్న కారణంతో ఊరు మొత్తానికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
అందరూ తప్పకుండా వచ్చి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. హో అంటూ ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్తారు. అక్కడ పెద్ద పెద్ద పందిర్లు వేసి రకరకాల పిండి వంటలు, భోజనాలు పెడతారు. ప్రజలు వాటిని తిని ఎంతగానో సంతోషపడతారు. ఇన్ని రోజులకి ఆ కుటుంబంలో మంచి శుభవార్త విన్నాము, చాలా బాగుంది అని అందరూ కూడా సంతోషపడతారు. భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. రామరాజు గారు ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. గుడిలో ఉత్సవం చేసి అలాగే భోజనం పెట్టిన అంతటి గొప్ప వ్యక్తి ఆయన అని అందరూ కూడా ఆ ఇంటి అరుగు మీద కూర్చొని ఆయన గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. ఆమెకు 9వ నెల వచ్చేసింది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా సుప్రజకి నొప్పులు రావటం ప్రారంభమయ్యాయి. అమ్మా, నొప్పి! ఏవండి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి! ఏవండి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. రామరాజు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాడు. లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. త్వరగా తీసుకెళ్ళండి, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుంది అని అంటుంది. వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరే సమయానికి జోరున వర్షం పడుతుంది. అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. గాలి వాన విపరీతంగా ఉంటుంది. ఒక పక్క సుప్రజ నొప్పులతో కేకలు వేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఓరి భగవంతుడా, ఎందుకిలా చేస్తున్నావు? బిడ్డనిచ్చినట్టే ఇచ్చి తల్లి బిడ్డ ప్రాణాలు తీసుకెళ్లాలని చూస్తున్నావా అంటూ ఏడుస్తుంది. ఇక తను ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుస్తుంది. పక్కనే ఉన్న ఆడవాళ్ళు 2-3 అక్కడికి వస్తారు. వాళ్ళు చాలా కష్టపడి ఆమెకి పురుడు పోస్తారు. భగవంతుని దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. దాన్ని చూసి రామరాజు చాలా సంతోషపడతాడు. లక్ష్మి, సుప్రజ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక పాప పుట్టింది అని అందరికీ తెలుస్తుంది. పాపకు పేరు పెట్టే రోజు పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. అందరికీ భోజనాలు కూడా పెడతారు. పాపకు వేద అని పేరు పెడతారు. అందరూ పాపను చూసి అచ్చం లక్ష్మీదేవిలానే ఉంది, చాలా బాగుంది అమ్మాయి, బంగారు తల్లి అంటూ పాపని పొగుడుతూ కానుకలు ఇస్తారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో పాప జాతకం చూసి అక్కడ ఉన్న పండితులు రామరాజు గారితో ఏదో చెప్తారు. దాన్ని వినగానే రామరాజు గారి మొహమంతా మారిపోతుంది. చూడండి రామరాజు గారు, మీ అమ్మాయి వేద జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ జాతకం చూస్తే మీ అమ్మాయి జాతక ప్రకారం మీకు అమ్మాయికి అస్సలు పడదు. ఎడ్డమంటే తెడ్డమవుతుంది. మీరు అమ్మాయి మీద కోపం అస్సలు పడకండి. మీరు ఎంత కోపం చూపిస్తే ఆ అమ్మాయి మీకు అంత దూరం అయిపోతుంది. మీ మాట ఎంత చెప్పినా వినదు. ఆమె జాతక ప్రభావం అలాంటిది. తన చదువు విషయం దగ్గర నుంచి పెళ్లి విషయం దాకా మీరు చెప్పినట్టు అనుకున్నట్టు అస్సలు జరగదు అని అంటాడు. రామరాజు గారు, మరేం పర్వాలేదు శాస్త్రి గారు, నా కూతురికి ఎలా నచ్చితే నేను అలాగే చేస్తాను. నా కూతుర్ని అస్సలు ఇబ్బంది పెట్టను అని అంటాడు. పంతులు గారు, శుభం, సరే మంచిది, ఇక నేను వెళ్ళి వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. వేదకి 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎవరో పిల్లవాడితో గొడవ జరిగింది. అప్పుడు తను చాలా కోపంగా అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న బొమ్మలు తీసుకుని వచ్చింది. ఆ పిల్లవాడు ఏడుస్తూ, ఈ వేద నా దగ్గర బొమ్మలన్నీ లాగేసుకుంది, ఈ విషయం మా అమ్మకి చెప్తాను అని తన మీద కోపంగా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను కూడా మా నాన్నకు చెప్తాను అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. తండ్రితో, నేను ఈ బొమ్మలన్నీ రాము దగ్గర నుండి తీసుకొని వచ్చాను, ఈ బొమ్మలు నాకు కావాలి నాన్న. వేద, ఇలాంటి బొమ్మలన్నీ నేను నీకు కొనిపెడతాను. దయచేసి ఆ బొమ్మలన్నిటిని రాముకి తిరిగిచ్చేయమ్మా. నాకు ఇవే కావాలి అని చెప్తున్నాను కదా, కావాలంటే మీరే ఆ రాముకి కొత్త వాటిని కొనిపెట్టండి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో రాము తల్లి రాముతో పాటు అక్కడికి వస్తుంది. ప్రెసిడెంట్ గారు, మీ అమ్మాయి వేద మా అబ్బాయిని కొట్టి తన బొమ్మలు లాక్కొని వచ్చిందంట. ఏంటండి ఇది? అయ్యో అమ్మా, క్షమించండి. చిన్నపిల్లలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు పడుతూనే ఉంటారు కదా.
వేద తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీ పిల్లవాడికి కొత్త బొమ్మలు కొనిపెట్టండి. ఇదిగో డబ్బు అంటూ 10,000 రూపాయల డబ్బు కట్టని ఆమెకు ఇస్తాడు. ఆమె ఆ డబ్బు తీసుకుని పిల్లవాడితో సహా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాన్ని చూసిన భార్య, ఏవండి, కూతురు మీద ప్రేమ ఉండాలి కానీ మరీ ఇంత ప్రేమ పనికిరాదు. మీరు దాన్ని గారాబం చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నారు. అది అంత మంచిది కాదు. నా కూతురు సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీకు అదేం తెలీదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. సర్లే, నాకెందుకు మీ తండ్రి కూతుర్ల మధ్య అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. దానినంతా చూస్తున్న వేద ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ బొమ్మలు తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. దానిని తండ్రి గమనించలేదు. తను చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ రాము వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఇదిగోండి మీ బొమ్మలు మీరు తీసుకొని మా నాన్న ఇచ్చిన 10,000 మాకు తిరిగి ఇచ్చేయండి అని అంటుంది. ఆమె, ఎందుకు నేను తిరిగివ్వాలి? మా అబ్బాయిని నువ్వు కొట్టావు కదా, అందుకే మీ నాన్న ఇచ్చాడు. ఓ, మీ అబ్బాయిని కొట్టినందుకు ఇచ్చాడా? సరే అయితే అని రాము చేయి తీసుకొని వేద తనను తానే కొట్టుకుంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి కూడా నన్ను కొట్టాడు కదా, మీరు కూడా 10,000 ఇవ్వండి. ఆ మాట అనగానే ఆమె, అమ్మో, నువ్వు చాలా తెలివైన పిల్లవి, నీతో నాకెందుకమ్మా, ఇదిగో తీసుకో అని ఆ డబ్బులు ఇచ్చేస్తుంది. ఆ బొమ్మలు ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. వేద ఆ 10,000 తీసుకొని ఇంటికి వస్తుంది. తండ్రి దగ్గరకు వచ్చి తండ్రితో, నాన్న, ఇదిగో మీ 10,000 రూపాయలు. నా వల్ల మీకు ఇంకెప్పుడు ఇబ్బంది కలగదు. నేను మీరు చెప్పిన మాట వింటాను అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాట వినగానే తండ్రి కంట్లో నీళ్లు తిరుగుతాయి. కూతురు అన్న మాటలు చేసినా చెయ్యకపోయినా అతనికి సంతోషాన్ని కలిగించాయని అతడు కంటి నీళ్లు తుడుచుకుంటాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో వేద చెప్పిందే వేదంగా ఉంటుంది. ఆమె గారాబం ఎక్కువైపోతుంది. అలా ఉండగా తన పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు వేద తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తల్లి తండ్రి ఇద్దరూ ఎంతో సంతోషపడుతూ, అమ్మా వేద, నీకు పుట్టినరోజు బహుమతిగా ఏం కావాలో చెప్పు, దాన్ని నీకోసం తీసుకుని వస్తాను. అదేంటండి, అది చిన్నపిల్ల, దాన్ని అడిగితే అది ఏం సమాధానం చెప్తుంది? ఎప్పటిలాగానే ఊరు మొత్తం మనం భోజనాలు పెడదాం. నాన్నా, మీరు ఎప్పటిలాగానే ఊరు మొత్తం భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు మన డబ్బులు మొత్తం వృధాగా ఖర్చు పెడుతున్నారు? అలా ఏమీ వద్దు. చూడమ్మా వేద, మన ఊరు మొత్తం భోజనం పెడుతున్నాము అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు చల్లగా ఉండాలని దీవిస్తారు అని. అలాగే ఒక్క పూట కూడా ఆకలి తీర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు తృప్తిగా భోజనం చేస్తారని. అందుకే భోజనాలు పెడతామమ్మా. నువ్వు వద్దు అని చెబితే నేను చెయ్యను వేద. వేద కొంచెం సేపు ఆలోచించి, సరే పెట్టండి నానా అని అంటుంది. ఇక అప్పటికప్పుడు ఊరు మొత్తం భోజనాలని ప్రచారం చేస్తారు. ఇంకా హడావిడిగా ఆ పనులన్నీ మొదలవుతాయి. ఇక భోజనాలు సిద్ధమయ్యాయి. అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ గారు వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత వేద, నాన్నగారు, నా పుట్టినరోజు నాడు మీరు బహుమతి ఇస్తా అన్నారు కదా, నేను ఏది అడిగినా దాన్ని ఇస్తారా? నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా కాదన్నా నా చెప్పు తల్లి. నీకేం కావాలో అడుగు, నేను వెంటనే ఆ బహుమతిని నీకు తీసుకువచ్చిస్తాను. వేద తన చెవిలో ఏదో చెప్తుంది. అది విని తండ్రి కొంచెం ఆశ్చర్యపోతాడు. సరే తల్లి, నువ్వు అడిగింది ఎంత కష్టమైనా సరే నేను నీకు తీసుకుని వస్తాను. ఒక్క వారం రోజులు ఓపిక పట్టు తల్లి అని అంటాడు. అందుకు తను, సరే నాన్న, వీలైనంత త్వరగా నా బహుమతి నాకు ఇవ్వండి అని అంటుంది. అందుకు తను సరే అని అన్నాడు. ఇక ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు నుండి తండ్రి ఆ బహుమతి కోసం వెతుకుతూ ఉంటాడు. వేద తండ్రిని బహుమతి అడుగుతుంది. ఆ బహుమతిని రామరాజు గారు తప్పకుండా తీసుకువస్తాను అంటాడు. ఆ మరుసటి రోజు తను అడిగిన గుర్రం బొమ్మని తీసుకొని వస్తాడు. వేద దాన్ని చూసి సంతోషపడుతుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. ఎప్పటిలాగే వేద బడికి వెళుతూ ఉండగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక చేతిలో కొడవలి, ఒక చేతిలో క్యారేజీ పట్టుకొని
వెళుతూ ఉంటారు. అప్పుడు వేద, నేను బ్యాగ్ తగిలించుకొని బడికి వెళ్తాను, మరి వీళ్ళు చేతిలో క్యారేజీ, ఒక చేతిలో కొడవలి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని తను కూడా వాళ్ళతో పాటే వెళ్తుంది. వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేస్తూ ఉంటారు. అబ్బా, వీళ్ళు భలేగా పొలంలో పని చేస్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు పని చేస్తాను అంటూ తనలో తాను అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. పాపను చూసిన వాళ్ళు, అమ్మా వేద, నువ్వేంటి బడికి వెళ్లకుండా ఇక్కడికొచ్చావు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను కూడా అందుకే వచ్చాను, నేను కూడా మీతో పాటు పొలం పని చేస్తాను. వాళ్ళు ఆశ్చర్యపోతూ, ఏంటి, నువ్వు మాతో పాటు పని చేస్తావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఏమవుతుంది ఏంటమ్మా, మీ నాన్న నిన్ను బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉంచాలని చూస్తున్నాడు. నువ్వు కలెక్టరో, ఇంజనీరో, డాక్టరో, పోలీస్ ఆఫీసరో ఏదో ఒకటి అవ్వాలంటే బుద్ధిగా చదువుకోవాలి. అవునా? అయితే మీరు ఎందుకు చదువుకోలేదు? అందరూ చదువుకుంటే ఎలా అమ్మా? పొలం పని చేసేవాళ్ళు ఎవరుంటారు? మనకు అన్నం పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకే మేము పనులు చేయాలి. మీరు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉండాలి. ఇప్పుడే కదా మీరన్నారు అందరూ చదువుకుంటే చదువుకున్న వాళ్ళందరికీ అన్నం ఎవరు పెడతారు అని. అందుకే నేను కూడా మీతో పాటు పనులు చేసుకుంటాను అని వాళ్ళతో పాటు కలిసి పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉంటారు. కొంత సమయానికి వాళ్ళు కూడా కలిసి పాపతో పాటు పనిచేస్తారు. సమయం తర్వాత వేద, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం తిందామా? వాళ్ళు సరే అంటారు. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని చెట్టు కిందకి చేరతారు. వాళ్ళు తెచ్చుకున్న భోజనం తింటూ ఉంటారు. వేద తన దగ్గర ఉన్న బాక్స్లో భోజనం చేస్తూ ఉంటుంది. అందులో 4 రకాల కూరలుంటాయి. పనిచేసే వాళ్ళ దగ్గర పచ్చడితో పాటు కొంచెం కూర ఉంటుంది. దానిని గమనించిన వేద, ఒకసారి మీ భోజనం ఇలా ఇవ్వండి, నేను రుచి చూస్తాను. అందుకు వాళ్ళు, అమ్మా, ఈ పచ్చడి మెతుకులు నువ్వేం తింటావు? నీ దగ్గర 4 రకాల కూరలున్నాయి కదా, అవి తినమ్మా. మీరు దాన్ని ఇస్తారా, లేదంటే మా నాన్నతో నాకు ఆకలి అని చెప్పినా మీరు భోజనం పెట్టలేదని చెప్పమంటారా? ఆ మాటలకి భయపడి వాళ్ళు, వద్దులేమ్మా, అలా చెప్పకు, ఇదిగో తీసుకో అని చెప్పి పాపకు భోజనం ఇస్తారు. పాప దగ్గర ఉన్న భోజనం వాళ్ళు తింటారు. పాప దానిని తింటూ కొంచెం పొరబోయి, నీళ్ళు, మంట, నీళ్ళు అంటూ అరుస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళు నీళ్ళిస్తారు. నీకెందుకమ్మా ఇవన్నీ, వద్దని చెప్పినా మాట వినలేదు అని అంటారు. అందుకు వేద, మరేం పర్వాలేదు, ఇది చాలా బాగుంది అని అంటుంది. ఇక వాళ్ళు భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పని చేస్తారు. పాప కూడా వాళ్లతో పాటు పని చేస్తుంది. ఇక సాయంత్రం అయ్యే సమయానికి తండ్రి అక్కడికి వస్తాడు. వేద తండ్రిని చూసి కొంచెం భయపడుతూ ఒకచోట దాక్కుంటుంది. సహాయంతో ట్రాక్టర్లతో పొలం దున్నడం, ఎరువులతో పంటలు వేయడం, అలాగే కొత్త కొత్త రకాల జాతి విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేయడం, వాటి ద్వారా ఎక్కువ లాభం పొందేలా చేయడం జరిగింది. అలాగే నువ్వు వ్యవసాయానికి సంబంధించిన చదువు చదువుకున్నావు అంటే నువ్వు కూడా వ్యవసాయంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు, రైతులకి గొప్ప గొప్ప లాభాలు అందించవచ్చు. ఆ మాటలు విన్న వేద, అయితే నేను బాగా చదువుకుంటాను నాన్న. ఇక తండ్రి చాలా మంచిదమ్మా అని నమ్ముతాడు. ఇక ప్రతిరోజు కూడా వేద బడికి వెళ్ళి చక్కగా చదువుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తను ఒక హోటల్ దగ్గర జనం ఉండడం గమనిస్తుంది. ఏంటి, ఈ హోటల్ కొత్తగా పెట్టారా? ఎందుకు ఇంతమంది ఉన్నారు అని లోపలికి వెళ్ళి చూస్తుంది. అక్కడ పెసరట్టు ఉప్మా, అందరూ అదే తింటున్నారు. తను చాలా ఆశ్చర్యపోతుంది. హోటల్ నేమ్ చూస్తే తంబి పెసరట్టు అని విచిత్రంగా ఉంటుంది. ఎలా అయినా దీనిని తినాలి అని తనలో తాను అనుకుంటుంది. కానీ అది సాధ్యం కాదు. చాలామంది జనం ఉండడంతో
తను అక్కడి నుంచి వస్తుంది. అతనిది మద్రాసట. మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన పేరు రాజు. అక్కడ వ్యాపారం కంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుంది అని ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టాడు. నిజంగా చాలా బాగుంది. అతని దగ్గర పెసరట్టు చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా చూశాను. చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాడు అంటూ అతని గురించి చెప్తాడు. అప్పుడు వేద, నేను కూడా తింటాను, తప్పకుండా తెప్పిస్తాను తల్లి అంటూ అంటాడు రామరాజు. అందుకు పాప కూడా చాలా సంతోషపడుతుంది. ఇక తర్వాత రోజు వేద కోసం తండ్రి పెసరట్టు తీసుకొని వస్తాడు. దాన్ని తిని చాలా సంతోషంగా బడికి వెళ్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వేద ఇంటికి వచ్చి, ఈ రోజుతో మా బడికి సెలవులు ఇచ్చేశారు. నన్ను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలను తిప్పి చూపించండి నాన్న. అప్పుడు సుప్రజ, వేద, తూర్పుగోదావరి జిల్లాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే మనకు చాలా సమయం పడుతుంది. నెల రోజులు తిరిగితే కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చూడగలం. నాకు 2 నెలలు వేసవి సెలవులు ఉన్నాయమ్మా. మరేం పర్వాలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలకు నాన్న తీసుకొని వెళ్ళిపోతాడు కదా నాన్న అని అంటుంది. అప్పుడు రామరాజు, తప్పకుండా తీసుకెళ్తాను తల్లి. నీకు వ్యవసాయం అంటే ఇష్టం కదా, అందుకే నిన్ను స్నేహితుడైన రమేష్ దగ్గరికి తీసుకొని వెళ్తాను. అతను అమలాపురంలో ఉంటాడు. అమలాపురంలో అరటి చెట్లు చాలా ఫేమస్. ముందు అక్కడి నుంచి మొదలు పెడదాం, సరేనా అని అంటాడు రామరాజు. అప్పుడు వేద, సరే నాన్న, నువ్వు నేను అమ్మ ముగ్గురము వెళ్ళిపోదాం. అప్పుడు రామరాజు, సరే మరి రేపే ప్రయాణం అవుదాము అని అంటాడు. అందుకు పాప కూడా చాలా సంతోషపడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు కూడా అమలాపురానికి బయలుదేరుతారు. అమలాపురంలో సరాసరి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ రమేష్ వాళ్ళు అక్కడ ఉండరు. అప్పుడు భార్య సుప్రజ, ఏంటండి రమేష్ అన్నకి మీరు వస్తున్న సంగతి చెప్పలేదా అని అడుగుతుంది సుప్రజ. అప్పుడు రామరాజు, నిన్నే చెప్పాను, మరి మనవాడు ఎక్కడికి వెళ్ళాడో అని అంటూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగానే ఇంతలో రమేష్ భుజాల మీద అరటి గెలలు వేసుకొని వస్తాడు. వస్తూనే, వచ్చేసారా, మీకోసమే ఈ గెలలు తీసుకొని వచ్చాను. చాలా రోజులకు నేను గుర్తొచ్చాను. లోపలికి వెళ్దాం పదండి అంటూ లోపలికి తీసుకువెళ్తాడు. లోపల చాలా సరదాగా అందరూ కూడా మాటలు చెప్పుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. రకరకాల పిండి వంటలు రమేష్ చేయిస్తాడు. ఒక రాజుగారి విందు ఎలా అయితే ఉంటుందో అంత గొప్పగా జరుపుతాడు. ఆ తర్వాత రామరాజు రమేష్తో, ఏరా రమేష్, ఎన్నిసార్లు మా ఇంటికి ఆహ్వానించినా ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. నీ భార్య బిడ్డలు పోయిన తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అని నాకు చాలా భయం వేసింది. కానీ నువ్వు చాలా గొప్పవాడివైపోయావురా. చుట్టుపక్కల రమేష్ అంటే తెలియని వాళ్ళే లేరు అని అంటాడు. అప్పుడు రమేష్, అరే, కాలంతో పాటు మనం కూడా మారాలి, లేదంటే మనలోనే చాలా మార్పులు వస్తాయిరా అని చెప్తాడు. అందుకు ఇద్దరు కూడా పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. రామరాజు వాళ్ళు ఇక్కడికి వచ్చిన విషయం గురించి చెప్తాడు. అప్పుడు రమేష్, మీరు ఇప్పటికైతే విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం 4:30 తర్వాత అలా బయటికి వెళ్దాం. అరటి తోటలు మొత్తం తిప్పి చూపిస్తాను అని అంటాడు. వాళ్ళందరూ కూడా సరే అని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం పడుతుంది. అప్పుడు రమేష్ వాళ్ళని బయటకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అదే విషయం వాళ్ళకి చెబుతాడు. వాళ్ళు హడావిడిగా రెడీ అవుతారు. అందరూ కలిసి అరటి తోటకి వెళ్తారు. అబ్బా, పచ్చగా అరటి తోటలు ఎంత బాగున్నాయి నాన్న. ఎండాకాలంలో కూడా ఇంత చల్లగా అస్సలు ఊహించలేదు. ఒక ఏసీలో కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది అని అంటుంది వేద. రామరాజు నవ్వుతూ ఉంటాడు. ఈ అమలాపురంలోనే ఎవ్వరడిగినా ఏది ఫేమస్ అంటే అరటి తోట అనే చెబుతారు. అంతగా ఉండదు. ఇదిగో ఇక్కడ నుండి అక్కడ కడబడుతున్న 4 ఎకరాల అరటి తోట నాదే. చాలా బాగుంది అంకుల్, నేను కాసేపు మీ తోటలో ఆడుకోవచ్చా అని అడుగుతుంది వేద. ఈ తోట మొత్తం నీదే, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో అని అంటాడు.
అందుకు పాప నవ్వుతూ సరే అని ఆ అరటి తోటలో పరుగులు తీస్తూ ఉంటుంది. పాప అరటి తోటలో తిరుగుతూ, అబ్బా ఎంత బాగున్నాయి అరటి తోటలు, అరే ఇక్కడ పండిన అరటికాయలు ఉన్నాయి అని అక్కడ ఉన్న పండిన అరటి పండును తీసుకొని తింటూ సరదాగా చాలా సమయం వరకు అరటి తోటలోనే ఆడుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా రమేష్, రామరాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు అరటి తోటల లాభ నష్టాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రమేష్, ఏముందిరా, లాభం నష్టం అనేది ప్రతి వ్యాపారంలో ఉంటుంది. నష్టాలు లాభాలు లేకుండా వ్యాపారం చేయడం అంటే అస్సలు కుదరదు. అయినా కూడా మనకు బాగానే ఉందనుకో అని అంటాడు రమేష్. చాలా సంతోషంరా, నేను ఈ స్థాయిలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అన్న సంగతి మర్చిపోయావా? నువ్వే కదా ఆ రోజు డబ్బులు సహాయం చేశావు. చేయకపోతే నేను కూడా నా భార్య బిడ్డలతో పాటు పైకి వెళ్ళేవాణ్ణి. ఏదేమైనా నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం చాలా సంతోషంరా అని అంటూ ఉంటాడు రమేష్. అప్పుడు రామరాజు, ఏంట్రా నీ పొగడ్తలతో అరటి చెట్లు ఎక్కిస్తున్నావా? రమేష్ పెద్దగా నవ్వుతూ, మరి నేను పండిస్తుంది మునగ చెట్లు కాదు కదరా, అరటి చెట్లే అని అంటాడు. ఇక ఆ మాటలకి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. మాటలు వింటున్న సుప్రజ కూడా నవ్వుకుంటుంది. చాలాసేపు ముగ్గురు అలా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. పాప మొత్తం తిరుగుతూ చాలా సంతోషపడుతుంది. అక్కడ అరటి తోటలో రకరకాల అరటికాయలు చూస్తుంది. అమృతపాణి, చక్కెరకేలి, సాధారణ అరటిపండు, అలా రకరకాల అరటి పండ్లు చూసి వాటన్నింటినీ కూడా రుచి చూస్తుంది వేద. ఇక సాయంత్రం సమయం కావడంతో రమేష్ పాపని పిలుస్తూ, పాప చీకటి పడుతోంది, ఇక మనం వెళ్దాం పదా అని అంటాడు. పాప కూడా సరే అని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక అందరూ కలిసి మళ్ళీ ఇల్లు చేరుకుంటారు. పాప తండ్రితో, నాన్న ఈ అరటి తోటలు నాకు చాలా బాగా నచ్చాయి, మనం కూడా మన ఊరిలో ఇలాంటి తోటలు వేసుకుందాం నాన్న. తండ్రి తప్పకుండా అంటాడు. మా మంచి నాన్న అని అంటూ కౌగిలించుకుంటుంది. అది సరే నాన్న, మనం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము? కొత్తపేటలో ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి అంటాడు. ఇవాళ కాదు, రేపు కొత్తపేటలో ఎవరున్నారో తెలుసుకోవాలి అని అంటాడు. ఇంతలో రమేష్, రామరాజు, నాకు కొత్తపేటలో శంకర్రావు అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. మనిషి చాలా మంచివాడు. నేను అతనికి ఫోన్ చేసి చెబుతాను, మీరు అక్కడ ఉండడానికి ఏర్పాట్లన్నీ చేస్తాడు అని అంటాడు రమేష్. అప్పుడు రామరాజు, సరేరా, అయితే మేం రేపు బయలుదేరుతాము. అందుకు తను కూడా సరే అంటాడు. ఆ మరుసటి రోజు అవుతుంది. వాళ్ళు కొత్తపేట కొబ్బరి తోటలకు బయలుదేరే సమయంలో రమేష్, ఇదిగోరా అరటిపళ్ళు, దారిలో మధ్యలో ఆకలైతే తినండి, అలాగే ఒక గెల శంకర్రావు కూడా వెళ్ళిన వెంటనే అతనికి అందజేయండి అని అంటాడు రమేష్. అందుకు రామరాజు సరే అని అంటాడు. బాయ్ అంకుల్ అని చెప్తుంది. ఇక వాళ్ళ ప్రయాణం కొత్తపేటకి. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, అక్కడ వింతగా ఏమున్నాయో తరువాయి భాగంలో చూద్దాం. రామరాజు గారు కూతురు వేద అడిగిన తంబి హోటల్ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం. రామరాజు గారు ఇలా అంటారు, అతనిది మద్రాస్ అట. మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన పేరు రాజు. అక్కడ వ్యాపారం కంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుంది అని ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాడు. నిజంగా చాలా బాగుంది. అతని దగ్గర పెసరట్టు చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా చూశాను. చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాడు అంటూ అతని గురించి చెప్తాడు. అప్పుడు వేద, నేను కూడా తింటాను, తప్పకుండా తెప్పిస్తాను తల్లి అంటాడు రామరాజు. అందుకు పాప కూడా చాలా సంతోషపడుతుంది. ఇక తర్వాత రోజు వేద కోసం తండ్రి పెసరట్టు తీసుకొని వస్తాడు. దాన్ని తిని చాలా సంతోషంగా బడికి వెళ్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వేద ఇంటికి వచ్చి, ఈ రోజుతో మా బడికి సెలవులు ఇచ్చేశారు. నన్ను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలను తిప్పి చూపించండి నాన్న. అప్పుడు సుప్రజ, వేద, తూర్పుగోదావరి జిల్లాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే
మనకు చాలా సమయం పడుతుంది. నెల రోజులు తిరిగితే కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చూడగలం. నాకు 2 నెలలు వేసవి సెలవులు ఉన్నాయమ్మా, మరేం పర్వాలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలకు నాన్న తీసుకొని వెళ్ళిపోతాడు కదా నాన్న అని అంటుంది. అప్పుడు రామరాజు, తప్పకుండా తీసుకెళ్తాను తల్లి, నీకు వ్యవసాయం అంటే ఇష్టం కదా, అందుకే నిన్ను స్నేహితుడైన రమేష్ దగ్గరికి తీసుకొని వెళ్తాను. అతను అమలాపురంలో ఉంటాడు. అమలాపురంలో అరటి చెట్లు చాలా ఫేమస్. ముందు అక్కడి నుంచి మొదలు పెడదాం, సరేనా అని అంటాడు రామరాజు. అప్పుడు వేద, సరే నాన్న, నువ్వు నేను అమ్మ ముగ్గురము వెళ్ళిపోదాం. అప్పుడు రామరాజు, సరే మరి రేపే ప్రయాణం అవుదాము అని అంటాడు. అందుకు పాప కూడా చాలా సంతోషపడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు కూడా అమలాపురానికి బయలుదేరుతారు. అమలాపురంలో సరాసరి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ రమేష్ వాళ్ళు అక్కడ ఉండరు. అప్పుడు భార్య సుప్రజ, ఏంటండి రమేష్ అన్నకి మీరు వస్తున్న సంగతి చెప్పలేదా అని అడుగుతుంది సుప్రజ. అప్పుడు రామరాజు, నిన్నే చెప్పాను, మరి మనవాడు ఎక్కడికి వెళ్ళాడో అని అంటూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగానే ఇంతలో రమేష్ భుజాల మీద అరటి గెలలు వేసుకొని వస్తాడు. వస్తూనే, వచ్చేసారా, మీకోసమే ఈ గెలలు తీసుకొని వచ్చాను, చాలా రోజులకు నేను గుర్తొచ్చాను, లోపలికి వెళ్దాం పదండి అంటూ లోపలికి తీసుకువెళ్తాడు. లోపల చాలా సరదాగా అందరూ కూడా మాటలు చెప్పుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. రకరకాల పిండి వంటలు రమేష్ చేయిస్తాడు. ఒక రాజుగారి విందు ఎలా అయితే ఉంటుందో అంత గొప్పగా జరుపుతాడు. ఆ తర్వాత రామరాజు రమేష్తో, ఏరా రమేష్, ఎన్నిసార్లు మా ఇంటికి ఆహ్వానించినా ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. నీ భార్య బిడ్డలు పోయిన తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అని నాకు చాలా భయం వేసింది. కానీ నువ్వు చాలా గొప్పవాడివైపోయావురా, చుట్టుపక్కల రమేష్ అంటే తెలియని వాళ్ళే లేరు అని అంటాడు. అప్పుడు రమేష్, అరే కాలంతో పాటు మనం కూడా మారాలి, లేదంటే మనలోనే చాలా మార్పులు వస్తాయిరా అని చెప్తాడు. అందుకు ఇద్దరు కూడా పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. రామరాజు వాళ్ళు ఇక్కడికి వచ్చిన విషయం గురించి చెప్తాడు. అప్పుడు రమేష్, మీరు ఇప్పటికైతే విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం 4:30 తర్వాత అలా బయటికి వెళ్దాం, అరటి తోటలు మొత్తం తిప్పి చూపిస్తాను అని అంటాడు. వాళ్ళందరూ కూడా సరే అని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం పడుతుంది. అప్పుడు రమేష్ వాళ్ళని బయటకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అదే విషయం వాళ్ళకి చెబుతాడు. వాళ్ళు హడావిడిగా రెడీ అవుతారు. అందరూ కలిసి అరటి తోటకి వెళ్తారు. అబ్బా, పచ్చగా అరటి తోటలు ఎంత బాగున్నాయి నాన్న, ఎండాకాలంలో కూడా ఇంత చల్లగా అస్సలు ఊహించలేదు. ఒక ఏసీలో కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది అని అంటుంది వేద. రామరాజు నవ్వుతూ ఉంటాడు. ఈ అమలాపురంలోనే ఎవ్వరడిగినా ఏది ఫేమస్ అంటే అరటి తోట అనే చెబుతారు. అంతగా ఉండదు. ఇదిగో ఇక్కడ నుండి అక్కడ కడబడుతున్న 4 ఎకరాల అరటి తోట నాదే. చాలా బాగుంది అంకుల్, నేను కాసేపు మీ తోటలో ఆడుకోవచ్చా అని అడుగుతుంది వేద. ఈ తోట మొత్తం నీదే, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో అని అంటాడు. అందుకు పాప నవ్వుతూ సరే అని ఆ అరటి తోటలో పరుగులు తీస్తూ ఉంటుంది. పాప అరటి తోటలో తిరుగుతూ, అబ్బా ఎంత బాగున్నాయి అరటి తోటలు, అరే ఇక్కడ పండిన అరటికాయలు ఉన్నాయి అని అక్కడ ఉన్న పండిన అరటి పండును తీసుకొని తింటూ సరదాగా చాలా సమయం వరకు అరటి తోటలోనే ఆడుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా రమేష్, రామరాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు అరటి తోటల లాభ నష్టాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రమేష్, ఏముందిరా, లాభం నష్టం అనేది ప్రతి వ్యాపారంలో ఉంటుంది. నష్టాలు లాభాలు లేకుండా వ్యాపారం చేయడం అంటే అస్సలు కుదరదు. అయినా కూడా మనకు బాగానే ఉందనుకో అని అంటాడు రమేష్. చాలా సంతోషంరా, నేను ఈ స్థాయిలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అన్న సంగతి మర్చిపోయావా? నువ్వే కదా ఆ రోజు డబ్బులు సహాయం చేశావు.
చేయకపోతే నేను కూడా నా భార్య బిడ్డలతో పాటు పైకి వెళ్ళేవాణ్ణి. ఏదేమైనా నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం చాలా సంతోషంరా అని అంటూ ఉంటాడు రమేష్. అప్పుడు రామరాజు, ఏంట్రా నీ పొగడ్తలతో అరటి చెట్లు ఎక్కిస్తున్నావా? రమేష్ పెద్దగా నవ్వుతూ, మరి నేను పండిస్తుంది మునగ చెట్లు కాదు కదరా, అరటి చెట్లే అని అంటాడు. ఇక ఆ మాటలకి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. మాటలు వింటున్న సుప్రజ కూడా నవ్వుకుంటుంది. చాలాసేపు ముగ్గురు అలా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. పాప మొత్తం తిరుగుతూ చాలా సంతోషపడుతుంది. అక్కడ అరటి తోటలో రకరకాల అరటికాయలు చూస్తుంది. అమృతపాణి, చక్కెర కేలి, సాధారణ అరటిపండు, అలా రకరకాల అరటి పండ్లు చూసి వాటన్నింటినీ కూడా రుచి చూస్తుంది వేద. ఇక సాయంత్రం సమయం కావడంతో రమేష్ పాపని పిలుస్తూ, పాప చీకటి పడుతోంది, ఇక మనం వెళ్దాం పదా అని అంటాడు. పాప కూడా సరే అని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక అందరూ కలిసి మళ్ళీ ఇల్లు చేరుకుంటారు. పాప తండ్రితో, నాన్న, ఈ అరటి తోటలు నాకు చాలా బాగా నచ్చాయి. మనం కూడా మన ఊరిలో ఇలాంటి తోటలు వేసుకుందాం నాన్న. తండ్రి తప్పకుండా అంటాడు. మా మంచి నాన్న అని అంటూ కౌగిలించుకుంటుంది. అది సరే నాన్న, మనం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము? కొత్తపేటలో ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి అంటాడు. ఇవాళ కాదు, రేపు కొత్తపేటలో ఎవరున్నారో తెలుసుకోవాలి అని అంటాడు. ఇంతలో రమేష్, రామరాజు, నాకు కొత్తపేటలో శంకర్రావు అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. మనిషి చాలా మంచివాడు. నేను అతనికి ఫోన్ చేసి చెబుతాను. మీరు అక్కడ ఉండడానికి ఏర్పాట్లన్నీ చేస్తాడు అని అంటాడు రమేష్. అప్పుడు రామరాజు, సరేరా, అయితే మేం రేపు బయలుదేరుతాము. అందుకు తను కూడా సరే అంటాడు. ఆ మరుసటి రోజు అవుతుంది. వాళ్ళు కొత్తపేట కొబ్బరి తోటలకు బయలుదేరే సమయంలో రమేష్, ఇదిగోరా అరటిపళ్ళు, దారిలో మధ్యలో ఆకలైతే తినండి. అలాగే ఒక గెల శంకర్రావు కూడా వెళ్ళిన వెంటనే అతనికి అందజేయండి అని అంటాడు రమేష్. అందుకు రామరాజు సరే అని అంటాడు. బాయ్ అంకుల్ అని చెప్తుంది. ఇక వాళ్ళ ప్రయాణం కొత్తపేటకి. ఇక తల్లిదండ్రులతో సంతోషంగా వేద కారులో ప్రయాణమవుతుంది. అనుకోకుండా కారు ప్రమాదం జరుగుతుంది. ఆ కారు ప్రమాదంలో తల్లి తండ్రి ఇద్దరూ కూడా మరణిస్తారు. దాన్ని చూసి వేద బోరున ఏడవటం మొదలు పెడుతుంది. తను ఎక్కడుందో ఏంటో కూడా ఏమీ తెలీదు. చుట్టుపక్కల వాళ్లు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో సీతారా రాజు దంపతులు దాన్ని గమనించి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత కార్యక్రమమంతా వాళ్లే దగ్గరుండి జరిపిస్తారు. నువ్వేం బాధపడకు, నిన్ను మేము కన్న కూతుర్లాగా చూసుకుంటాం. నువ్వు మాతో సంతోషంగా ఉండొచ్చు. అందుకు పాప సరే అని అంటుంది. ఇక ఇద్దరూ ఆమెని తీసుకుని ఇంటికి వెళ్తారు. పాపని చూసిన అత్తగారు, ఓసే సీతారా, ఇదేమన్నా అనాథాశ్రమం అనుకుంటున్నావా, లేకపోతే ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టుగా ఇలా అందర్నీ తీసుకురావడానికి ముందు ఈ అమ్మాయిని ఎక్కడన్నా ఆశ్రమంలో వదిలిపెట్టు. మీకు కొంచెం కూడా జాలి లేదత్తయ్య. మీ గురించి నేను గొప్పలు చెప్పి మరి ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. కాని మీరు ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు. అమ్మా వేద, నన్ను క్షమించు. మా అత్తగారి గురించి చెప్పిన మాటలన్నీ అబద్ధం. దయచేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అంటూ సైగ చేస్తుంది. ఆ మాటలు విన్న ప్రభావతి, ఏంటి, నువ్వు నా గురించి గొప్పలు చెప్పావా? అయ్యో, నేనా విషయమే తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడాను. అమ్మా వేద, నన్ను క్షమించు. సీతారా నా గురించి చెప్పినవన్నీ కూడా నిజాలే. నువ్వు సంతోషంగా మాతో పాటే ఉండొచ్చమ్మా. సరేనా, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చూడమ్మా వేద, మా అత్తగారికి ఎవరైనా పొగిడితే చాలు ఇట్టే పడిపోతుంది. నువ్వు ఆవిడ్ని ఎప్పుడు పొగుడుతూ ఉన్నావంటే అంతే చాలు. ఆమె చూడ్డానికలా ఉంటుంది కాని చాలా మంచావిడ. ఆ మాటలకు వేద సరే అంటుంది. ఇంతలో సీతారా మామగారు అక్కడికొస్తారు. ఆయన్ని చూసిన వేద, మీరు చూడ్డానికి కొంచెం మా నాన్నగారిలాగే ఉన్నారు. మా నాన్నగారు కూడా మీలాగే తలపాక చుట్టుకొని ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూస్తున్నట్టే ఉంది. అతను కొంచెం ఆశ్చర్యంగా, సీతారా, ఎవరు ఈ పాప? నేనెప్పుడు చూడలేదు. అప్పుడు సీతారా జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విన్న అతను చాలా బాధపడతాడు. చూడమ్మా వేద,
నువ్విక్కడే సంతోషంగా ఉండవచ్చు. బుద్ధిగా బడికి వెళ్ళి చదువుకో. నువ్వు ఈ తాతయ్య పేరు నిలబెట్టాలి. ఆ మాటలకు వేద తప్పకుండా తాతయ్య అని అంటుంది. అతడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వేద అక్కడే చక్కగా చదువుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాజు, అమ్మా వేదా, నీకోసం మీ నాన్నగారి స్నేహితులంట ఆయనొచ్చారు. ఆయనతో మాట్లాడతావా అమ్మా? అతను ఎవరో కాదు, సీనయ్య. సీనయ్యను చూడగానే పాప ఏడుస్తూ ఆయన్ని పట్టుకుంటుంది. అప్పుడు పాప ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతూ ఉంటుంది. అది విన్న సీనయ్య చాలా బాధపడుతూ, ఆ విషయం తెలుసుకుని నేను అక్కడి దాకా వచ్చానమ్మా. నువ్వేం బాధపడకు, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. నా సొంత బిడ్డలాగా పెంచుకుంటాను. ఆ మాటలకి పాప ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంతలో సీతారా అత్తమామలు ముగ్గురూ అక్కడికొస్తారు. పాపతో అన్న మాటలు విని, ఆ పాపని మేము ఎక్కడికి పంపించము. మేము పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము. దయచేసి మరొకసారి ఆ మాట అనొద్దు. పాపని మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. మీరిప్పుడొచ్చి తీసుకెళ్తానంటే మేము చాలా బాధపడాల్సొస్తుంది. మీరు చాలా జాలి హృదయంతో పాపని తీసుకెళ్తా అంటున్నారు. అందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. కానీ పాపకు మీతో రావడం ఇష్టం లేదు. అందుకే ఆమె సమాధానం చెప్పలేకపోతుంది. అవును బాబు, అందుకే పాప అలా మౌనంగా ఉంది. వాళ్ల మాటలు అతనికి ఏమాత్రం నచ్చవు. పాపని నేను తీసుకెళ్తానంటే మీరెందుకు పంపించడం లేదు? చూడు పాప, నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అందుకు పాప వాళ్ల వైపు చూస్తుంది. ఏం సమాధానం చెప్పలేక నిలబడిపోతుంది. సీనయ్య చాలా కోపంగా, మీరు పాపని ఏదో చేశారు, అందుకే పాప ఏం చెప్పడం లేదు అని గొడవకు దిగుతాడు. అలా వాళ్ల మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు వేద ఏడుస్తూ, దయచేసి నా వల్ల మీరు అస్సలు గొడవ పడొద్దు. నేను ఎవ్వరి దగ్గరుండను. నేను మీ నుంచి దూరంగా వెళ్లి ఒక్కదాన్నే బతుకుతాను అని అంటుంది. ఆ మాటలకి వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాదు. పాప వైపు అలా చూస్తూ ఉండిపోతారు. పాప ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. అక్కడ దేవుణ్ణి చూస్తూ, స్వామి, నన్నిలా కష్టాలు పెడుతున్నావు. అమ్మ నాన్నని దూరం చేశావు. ఇప్పుడు అయిన వాళ్లకి మధ్య చిచ్చు పెట్టావు. నేను ఎవ్వరినీ కాదనలేకపోతున్నా. నేను ఎవరి దగ్గరుండాలి? గతంలో తెలిసిన వాళ్ల దగ్గర, లేదంటే ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ల దగ్గర, ఎవరి దగ్గరుండాలి? వాళ్లల్లో వాళ్లే గొడవ పడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, చనిపోయిన వేద తండ్రి సంతోషంగా ఉండాలి అంటే పాప నా దగ్గర ఉండడమే మంచిది. అప్పుడు వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది. నా మాట వినండి, పాపను నేను బాగా చూసుకుంటాను. మేము కూడా మీకు అదే చెబుతున్నాం. పాపని మేము బాగా చూసుకుంటున్నామని. తన తండ్రి ఆత్మ చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అని వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ చాలా పెద్దగా అవుతుంది. అసలు చిన్న విషయాన్ని వాళ్లు చాలా పెద్దది చేసుకుంటున్నారని పాప ఒక ఉత్తరం రాసి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. వాళ్లు గొడవ పడిన తర్వాత పాప ఏం చేస్తుందో చూద్దామని సీతారా అక్కడికెళ్తుంది. పాప ఒక బస్సెక్కి అక్కడ్నుంచి సుధీర్పల్లి గ్రామానికి చేరుకుంటుంది. అక్కడొక ముసలామి పశువుల్ని మేపడానికి వాటిని తీసుకెళ్తూ ఉంటుంది. పాపకి ఏం చేయాలో అర్థం కాక ఆ ముసలామెతో పాటు వెళ్తుంది. దాన్ని గమనించిన ఆమె, పాపా, ఎవరు నువ్వు? నాతో పాటు ఎందుకొస్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు పాప జరిగిన విషయమంతా చెబుతుంది. దానికామె, అయ్యో, ఎంత పని చేశావమ్మా. వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉంటారు. అంత ప్రేమ చూపించే వాళ్లని వదిలిపెట్టి నువ్వెందుకిక్కడికొచ్చావు చెప్పు? తిరిగి అక్కడికే వెళ్ళిపో అని చెబుతుంది. కాని పాప అస్సలు వినదు. ఇక ఆ ముసలవ్వ చేసేదేం లేక పాపని తనతో పాటే ఉంచుకుంటుంది. తన వాళ్ళెవరైనా వస్తే పంపించాలి అని. వాళ్లు మాత్రం ఊరూరు తిరుగుతూ పాప కోసం వెతుకుతూ ఉంటారు. కాని పాప ఎక్కడా కనిపించదు. పాప ఆ బామ్మ దగ్గరే ఉంటుంది. బామ్మ వాళ్ళెవరన్నా వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పాప జాడ తెలియక సీతారారాజు బాధపడుతూ ఉంటారు. సీనయ్య మనసులో, పాపనడ్డం పెట్టుకున్న ఆస్తి మొత్తం నేనే సొంతం చేసుకుందామనుకుంటే పాప ఎక్కడా కనబడ్డం లేదే. బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నాను అని అనుకుంటూ పాప కనిపించటం లేదని వదిలేస్తాడు. కాని ఎలాంటి స్వార్థం లేని సీతారారాజులు మాత్రం పాప కోసం వెతుకుతూనే ఉంటారు. అప్పుడు బామ్మ దగ్గర పాప ఉందని ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్తారు. పాప వాళ్ళని చూసి మొదట సంతోషపడుతుంది. నేను ఎవరి దగ్గరుండాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను పారిపోయి వచ్చాను.
దయచేసి నన్ను తిట్టకండి. నిన్ను ఏమనము నా తల్లి. మాతో పాటు వచ్చేయ్. నిన్ను వెతుక్కుంటూ మేము వచ్చాం. కాని ఆ సీనయ్య రాలేదు కదా. నీకతని దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే ఇదే విషయాన్ని చెప్పొచ్చు. అవునమ్మా, మా మాట విను తల్లి. మా బాధని అర్థం చేసుకో. మాకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది, కాని పిల్లలు లేరు. నిన్ను మా సొంత బిడ్డలాగా చూసుకుంటామమ్మా. రా తల్లి, నా బంగారం కదా. అసలు ఏం జరిగింది బాబు? ఈ పాప ఎవరు ఏంటి? నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావటం లేదు. అప్పుడు సీతారా జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న బామ్మ, చూడమ్మా, భగవంతుడు నీకు మళ్ళీ తల్లిదండ్రులని ఇచ్చాడు. నువ్వు నా మాట విని వాళ్లతో పాటే వెళ్ళిపో. బామ్మ, నీకిక్కడ ఎవ్వరూ లేరు కదా. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయ్. నిన్ను మా సీతారా వాళ్ళు బాగా చూసుకుంటారు. నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను. ఆ మాటలకు బామ్మ ఏడుస్తూ, మా చిన్ని తల్లి, నాకంటూ నువ్వున్నావని చెప్పినందుకు చాలా సంతోషమమ్మా. కాని నేను ఎక్కడికి రాలేను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అందుకు పాప ఏమాత్రం ఒప్పుకోదు. ఆమెను కూడా తీసుకువెళ్లాలని గట్టిగా పట్టుబడుతుంది. ఆమె సమస్య గురించి కూడా తెలుసుకుంటాడు. నేను మీతో రావడానికి ఈ ఇల్లు గేదెలు ఉన్నాయి బాబు. ఎక్కడికి వస్తాను? వీటిని వదిలి రావటం అనేది చాలా కష్టం. మీరు గేదెల్ని కూడా తీసుకొని మాతో పాటు రావచ్చు. అలాగే ఇల్లంటారా? మనం నెలకొకసారి ఇక్కడికి వస్తూ ఉంటాం. లేదంటే దీన్ని ఎవరికైనా అద్దెకివ్వండి. మీరు ఒంటరిగా ఉండటం కంటే మాతో పాటు ఉండడం మీకు చాలా మంచిది. అవును, మీరు మాతో పాటే ఉండండి. మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అందుకు బామ్మ సరే అంటుంది. అందరూ గేదెలతో సహా తిరిగి గ్రామానికి చేరుకుంటారు. కొన్ని రోజులు గడిచాయి. సీనయ్య విషయం తెలుసుకుని పాప కోసం మళ్ళీ అక్కడికొస్తాడు. చూడండి, మీరు నా కోసం రాలేదు. నాకు అర్థమైంది. మీకు కేవలం డబ్బు కావాలి, అంతే కదా. నా కోసమైతే నేను ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. నా ఆస్తిపాస్తులు మొత్తం సీతారా వాళ్లకే చెందుతాయి. మర్యాదగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. మా నాన్న మిమ్మల్ని కొడతాడు. ఆ మాట వినగాని సీనయ్య నవ్వుతూ, చచ్చిన మీ నాన్న నన్నెలా కొడతాడు అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు రాజు, నేనే రా తన తండ్రిని. ఇక నీ పని అయిపోయింది అని కర్ర తీసుకుంటాడు. అతను భయంతో అక్కడ్నుంచి పరిగెత్తిపోతాడు. దాన్ని చూసి పాప పెద్దగా నవ్వుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు. అత్తగారు బామ్మ గేదెల్ని చూసుకుంటూ ఉండగా రాజు సీతారా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. పాప చక్కగా చదువుకుంటూ ఉంటుంది. అలా కుటుంబం సంతోషంగా మెలుగుతుంది. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.